చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించడమనేది కేవలం పదవులతో రాదు. నిస్వార్థమైన ప్రజాహితం, ప్రజల పట్ల అంకితభావం ఉన్నవారినే ఆ చరిత్ర తనలో పదిలంగా దాచుకుంటుంది. రాజకీయ రంగంలో ఇలాంటి ఘనకీర్తి సొంతం చేసుకోవటం చాలా అరుదైన విషయం. కానీ నేటి సమకాలీన రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన, సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నాయకుడెవరంటే పవన్ కళ్యాణ్. ఆయన స్థాపించిన జనసేన పార్టీ 13వ వసంతంలో అడుగుపెడుతున్న ఈ తరుణంలో ఆ ప్రయాణం వెనుక ఉన్న దశాబ్దాల కఠోర శ్రమ, ఆయన వ్యూహాలు ఇప్పుడు ఒక ఆసక్తికర విశ్లేషణకు దారితీస్తున్నాయి. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు, ఒక జనహృదయనేత చరిత్రను పునరావలోకనం చేసుకునే సమయం. గ్లామర్ ప్రపంచమైన సినీరంగం ద్వారా అశేష ప్రేక్షకాదరణ పొందిన పవన్ కళ్యాణ్ ఆ స్టార్డమ్కే పరిమితం కాలేదు. అభిమానుల గుండెల్లో ఆయన సంపాదించుకున్న సుస్థిర స్థానం వెనుక దశాబ్దాల కఠోర సాధన, ఔపాసన దాగి ఉన్నాయి. అలాగే ప్రతి నాయకుడి జీవితంలో గతం ఒక బలమైన పునాదిగా మారుతుంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి సామాజిక పరిణామాలు, సేవ చెయ్యాలి అనే దృక్పథంతో పాటుగా తన అన్నయ్య చిరంజీవి రాజకీయ ప్రయాణం కూడా ఒక బలమైన మలుపుగా, గుణపాఠంగా మారింది. రాజకీయాల్లో బాధ్యతలు ఎలా స్వీకరించాలి, వ్యూహాలెలా అమలు చెయ్యాలి అనే స్పష్టమైన అవగాహనతో ఆయన ప్రజాక్షేత్రంలో దిగారని ఆయన నాటి అడుగులే మనకు స్పష్టం చేస్తున్నాయి. అనుకోని రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన వంటి చారిత్రక ఘట్టాల నేపథ్యంలో అన్యాయానికి గురవుతున్న అశేష ఆంధ్రులకు అండగా నిలబడాలనే సంకల్పమే జనసేన ఆవిర్భావానికి ప్రాణం పోసింది. ఒంటరిగా అయినా సరే ప్రజల పక్షాన్ని నిలబడేందుకు తానంటూ ఒక గొంతుకు ఉన్నానని చాటి చెప్పిన ఆ చారిత్రక శుభముహూర్తమే మార్చి 14, 2014. పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ జనసేన కోట్లు గడించడానికి పుట్టిన వ్యాపార సంస్థ కాదు. రాజకీయమంటే కేవలం అధికారం చేజిక్కించుకోవడం కాదు, జనానికి మంచి చేయడమేని ఆయన బలంగా విశ్వసించారు. సుదీర్ఘంగా సాగుతున్న ఆయన ప్రయాణంలో నాటి ఆశయాలే నేటికీ ఆయన్ను ముందుకు నడిపిస్తూ ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టాయి. వాస్తవానికి జనసేన రాజకీయ మజిలీ పూలపాన్పులా ఏమీ సాగలేదు. ఒక పుష్కర కాలంలో 2014, 2019, 2024 రూపంలో 3 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. చరిత్రకు బేజం పడేలా చేసిన ఎన్నో సంఘటనలు ఈ కాలంలో చోటు చేసుకున్నాయి. 2014లో పార్టీని ప్రారంభించినప్పటికీ ఎన్నికల బరిలో దెక్కుండా నాటి టీడీపీ, బీజేపీ కూటమికి వెలుపల నుంచే అనూహ్యంగా తన మద్దతిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన ఆ క్లిష్ట సమయంలో నవ్యాంధ్రకు సుస్థిర నాయకత్వం, అనుభవం అవసరమని భావించటమే ఆ నిర్ణయానికి ప్రధాన కారణం. తన స్వలాభం పక్కన పెట్టి కూటమి విజయానికి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి విజయాన్ని వారికి చేరువ చేశారు. ఇటు సినిమాలు చేస్తూనే అటు ప్రజలు, అభిమానుల పక్షం నిలబడేందుకు తన సమయం సమతుల్యంగా కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. అయితే ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పటి రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. తాను కోరుకున్న ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది కాలానికే ప్రజా సమస్యల పట్ల ఆయన గలం విప్పారు. మిత్రపక్షం అనే మొహమాటం లేకుండా అమరావతి రాజధాని భూ సమీకరణలో చోటు చేసుకున్న లోటుపాట్లు నిలదీశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల దశాబ్దాల అవస్థలు జాతీయ స్థాయికి తీసుకెళ్లి పరిష్కారం చూపటంలో ఒక అరుదైన సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా తన ముద్ర వేశారు. భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల డైనమిక్ లీడర్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ అప్పుడే సైలెంట్గా చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణప్రదమైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి తీవ్రంగా తప్పుపట్టారు. హోదాకు బదులుగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంధించిన విమర్శలు, ఆరోపణలు ఆయన ఆలోచన ధోరణికి ప్రజలు అప్పట్లోనే బ్రహ్మరథం పట్టారు. రాజకీయాల్లో సైద్ధాంతిక పోరాటం ఎలా ఉండాలో తన ఆచరణ ద్వారా చేసి చూపించారు. జన హృదయనేత చరిత్రలో ఇది ఒక అత్యంత కీలకమైన స్వతంత్ర పోరాట ఘట్టంగా మిగిలిపోయింది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటంతో సాగిన ఆయన ప్రయాణం 2019 నాటికి పూర్తిగా మారిపోయింది. అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశంతో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతికంగా విభేదించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఒంటరిగా పోరాడేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంతో పాటుగా బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేశారు. స్వయంగా గాజువాక, భీమవరం అనే 2 విభిన్న నియోజకవర్గాల్ని ఎన్నికల బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్. సామాజిక న్యాయం, మార్పే లక్ష్యంగా ఆయన చేసిన ఈ ప్రయోగం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరతీస్తుంది. అయితే 2019 ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి ఒక పీడకలగా మిగిలిపోయాయి. ఆ ఎన్నికల్లో జనసేన తీవ్ర పరాజయం చవిచూడటమే కాదు, పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. పార్టీ కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేకి పరిమితం కావటం అభిమానులను కలవరపెట్టింది. ఓటమే గెలుపుకు తొలిమెట్టు అన్న సామెత అక్షరాల విశ్వసించిన పవన్ కళ్యాణ్ ఆ ఓటమి దెబ్బతో కుంగిపోలేదు. ప్రత్యర్థుల విమర్శలకు, బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గలేదు. తన సైద్ధాంతిక బాటను వేడకుండా తన పోరాట శైలి మరింత పదునైన పందాగా మార్చుకుని దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. చూశారు కదా, 2019 ఎన్నికల ఫలితాలు ఏ రాజకీయ నాయకుడినైనా కుంగదీసేవి. 2 చోట్ల ఓటమి, నలుదిక్కులా చుట్టుముట్టిన విమర్శలు. కానీ అక్కడే పవన్ కళ్యాణ్లోని అసలైన పోరాట యోధుడు నిద్రలేచాడు. ఓటమిని ఆయుధంగా మలుచుకున్న ఆ ఫైటర్ తన సైద్ధాంతిక బాటను ఎలా పదును పెట్టారో, రైతుల కన్నీళ్లు ఎలా తుడిచారో ఇప్పుడు చూద్దాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అన్న ప్రపంచ పోరాట యోధుల స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. ఓటమి తరువాత తన రాజకీయ పందాను మరింత పదునుగా మార్చుకున్నారు. ప్రజా సమస్యలపై తన గళాన్ని మునుపటి కంటే బలంగా వినిపించటం ప్రారంభించారు. ఒకవైపు అధికార పార్టీ విధి విధానాలు ఎండగడుతూనే మరోవైపు జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. ఓటమిని కూడా ఒక పాఠంగా మలుచుకుని భవిష్యత్ రాజకీయాలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో తన వ్యూహాలు రచించారు. జనహృదయ నేత చరిత్రలో ఈ సహనం, ఆయన పోరాట పటిమ ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోతాయి. అన్నదాత సుఖీభవ అనేది జనసేనానికి కేవలం నినాదం కాదు, ఒక ఆచరణ. కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక అద్భుతమైన మానవీయ ఘట్టం. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఎంతోమంది కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత సంపాదన నుంచి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. రాజకీయాలంటే కేవలం ఓట్లడగటం కాదు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉండటమే నిరూపించారు. రైతుల కన్నీరు తుడిచిన ఆ చేతులే రేపటి భవిష్యత్ నిర్మిస్తాయని ప్రజలు బలంగా నమ్మడానికి ఈ యాత్రే ప్రధాన కారణం. చరిత్ర ఎన్నోసార్లు గుర్తు చేసినట్టుగానే ప్రతి నాయకుడికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ టర్నింగ్ పాయింట్కు దారితీస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అప్పటి ప్రభుత్వం కేసుల పేరుతో జైలుకు పంపిన ఘటన పవన్ కళ్యాణ్ మధ్యలో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వ్యవస్థలు వాడుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదని బలంగా విశ్వసించారు. నాటి ఆ సంఘటనలే ఆయన్ను ఒక సంచలన నిర్ణయం వైపు నడిపించాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఎంటైర్ టీడీపీ నాయకత్వం తీవ్ర భయాందోళనకు గురైంది. ఇక టీడీపీ భూస్థాపితమేనా అనే నైరాస్యం సామాన్యుల్లో కూడా వ్యక్తమవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది. నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న జనసేనాని ఆ కష్టకాలంలో టీడీపీకి తన ఫుల్ సపోర్ట్ అంటూ అండగా నిలబడ్డారు. అంతేకాదు, నాటి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వనట్టు ఆయన చేసిన శపథం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒక బలమైన ప్రజాస్వామ్య రక్షణ కోసం చంద్రబాబుతో జోడీ కట్టాలని ఆయన నిర్ణయించుకోవటం ఆనాటి వ్యూహాల్లో అత్యంత కీలకమైన ఎత్తుగడ. రాజకీయం అంటే కేవలం అధికారం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థల రక్షణ అని నమ్మిన సిద్ధాంతమైనది. నాడు రాజమండ్రి జైలు సాక్షిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ ఒక్క సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఒక చారిత్రక కూటమికి బీజం పడిన ఆ కీలక ఘట్టం వారాహి యాత్ర సృష్టించిన ప్రభంజనమేంటో మీరు చూడండి.
అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్లో అసలు సిసలైన రాజకీయం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం, టార్గెట్ 2024 ఎన్నికలు. రాష్ట్రహితం కోసం, భవిష్యత్తు కోసం బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయన మంత్రాలు జరిపారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెత ప్రాతిపదికగా చేసుకుని జాతీయ నాయకులు సైతం ఒప్పించి జనసేన, టీడీపీ, బీజేపీల కలయికతో ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకే తాటిపైకి తీసుకురావటంలో ఆయన చూపిన చొరవ, చాకచక్యం ఒక పరిణితి చెందిన నాయకుడి వ్యూహపటిమకు, రాజకీయ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తాయి. ఎన్నికల రణరంగానికి ముందు ఆయన చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక పెను ప్రకంపన. వారాహి కేవలం ఒక వాహనం కాదు, ఒక పోరాట రథం. అధికారపక్షం ఎన్ని ఆంక్షలు విధించినా, అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా జనసేనాని చేసిన పర్యటనలు ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారాయి. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల నాడి పట్టుకోవటంలో, జనసైనికుల్లో నూతనోత్సాహం నింపటంలో ఈ యాత్ర 100% సఫలమైంది. ప్రజల్లో ఉన్న నాటి ప్రభుత్వం వ్యతిరేకతను ఒకే తాటిపైకి తీసుకురావటంలో వారాహి యాత్ర సాధించిన విజయం జనసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఈ అభేద్యమైన కూటమి 2024 ఎన్నికల్లో అప్పటివరకు తిరుగులేదని భావించిన వైసీపీని మట్టి కరిపించింది. అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కూటమి పార్టీలు సాధించిన ఘన విజయం జాతీయ రాజకీయాల్లో సైతం ప్రభావం చూపేలా మారింది. తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్న పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ ఒక్క ఆలోచనే ఈ చారిత్రక తీర్పుకు పునాది వేసింది. పవన్ కోరుకున్నది అధికారం కాదు, ప్రజలకు అవసరమయ్యే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాలని భావించడమే ఆయన అంతిమ లక్ష్యంగా మారింది. ఈ విజయమే జన హృదయనేత చరిత్రలో ఒక అత్యున్నత శిఖరం. రెండు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం కూడా అత్యంత విలక్షణమైంది. సీట్ల సంఖ్య కోసం వెంపర్లాడకుండా జస్ట్ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఆయన వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానంలో విజయకేతనం ఎగురవేసి 100% స్ట్రైక్ రేటుతో ఒక అసాధారణ రికార్డు నెలకొల్పి చరిత్రలో మరోమారు చేరిపోయారు. నిలకడ, స్పష్టమైన వ్యూహం ఉంటే రాజకీయాల్లో ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని ఈ ఫలితాలతో నిరూపించారు. నాడు అవహేళన చేసిన విమర్శకులందరికీ తన విజయం ద్వారా ధీటైన బదులిచ్చారు. వంద శాతం స్ట్రైక్ రేట్ భారతీయ రాజకీయ చరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డ్. సీట్ల కోసం పాకులాడకుండా స్థిరమైన వ్యూహంతో అడుగులేసి విమర్శకుల నోళ్లు మోయించారు. అయితే విజయం సాధించాక ఆ పవర్ స్టార్ తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. డిప్యూటీ సీఎంగా ఆయన వేస్తున్న కొత్త అడుగులు, ముఖ్యంగా కాలువలు, చెరువుల ఆక్రమణలపై ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు సామాన్యుల్ని సైతం ఎలా ఆకర్షిస్తున్నాయో గమనించండి. అంటే నేడు పవన్ కళ్యాణ్ అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదా ఆయనకు అయాచితంగా లభించిన అవకాశం ఏం కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు, ఓటములు, వ్యక్తిగత దూషణలు, అవమానాలు, అవహేళనల మధ్య ఏళ్లపాటు సాగిన ఒంటరి పోరాటం ద్వారా స్వయం కృషితో సాధించుకున్న పవరది. గెలవటం వరకు ఓకే అనుకుంటే విజయం సాధించాక ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ఆయన ఏనాడూ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు పాకులాడలేదు. తప్పును తప్పుగా ఎత్తిచూపుతూ కూటమిలో పొరపచ్చాలు సైతం నిర్భయంగా ఖండిస్తూ పారదర్శకత చాటుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంచుకున్న మంత్రిత్వ శాఖలు ఆయన విజన్కు, ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులు విముఖత చూపించే అత్యంత శ్రమతో కూడుకున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖల వంటివి ఆయన తీసుకున్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అయితే ఆ గ్రామీణ ప్రజల జీవన విధానాల్లో మెరుగులు దిద్దాలని కంకణం కట్టుకుని మరీ ప్రయత్నిస్తున్నారు. అత్యంత వెనుకబడ్డ వర్గాలకు నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న దిశగా జనసేనాని తన మార్క్ పరిపాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆయన పాలనలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో గిరిజన తెగలు పడుతున్న వేదనలు, బాధలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్న వారి సమస్యలు తీర్చేందుకు ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు గారి అభ్యుదయ భావాలు పూర్తిగా ఇముడిపుచ్చుకున్న నాయకుడిగా ఆ దిశగానే ఆచరణలో చూపిస్తున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ జన హృదయనేత చరిత్రను ఒక ఆదర్శవంతమైన నమూనాగా మలుచుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధితో పాటుగా పర్యావరణ పరిరక్షణ, స్థానిక పౌర సమస్యల పరిష్కారంపై జనసేనాని ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా వాగులు, కాలవలు, చెరువులు ఆక్రమణల పట్ల ఆయన ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. స్థానిక జలవనరులు కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందన్న దూరదృష్టితో ఆక్రమణలకు గురైన స్థానిక కాలువలు పునరుద్ధరించడంపై ఉక్కుపాదం మోపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇలాంటి పౌర సమస్యలు నేరుగా పరిష్కరిస్తూ ఒక పర్యావరణ ప్రేమికుడిగా తనదైన ముద్ర వేస్తున్నారు. అంతేనా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ప్రాంతీయ నేత కాదు, ఒక నేషనల్ లీడర్. ఏపీ నుంచి ఆయన జాతీయ నాయకుడు ఎలా అయ్యాడు అన్న డౌట్ రావడం సహజమే. కానీ పవన్ చరిష్మాను, నిబద్ధతను గుర్తించిన ప్రధాని మోదీకి ఆయన అత్యంత నమ్మిన బంటుగా మారటమే దీనికి ప్రధాన కారణం. పవన్లోని సనాతన ధర్మ పరిరక్షణ ఆలోచన విధానం ఆయన్ను బీజేపీ పెద్దలకు అత్యంత సమీపం చేస్తుంది. దక్షిణాదిన బీజేపీకి బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే తొలి స్థానంలో పవన్ కళ్యాణ్ ఆ ఖ్యాతిని పార్టీ పరంగా సొంతం చేసుకున్నారు. ఆయన ఎంచుకున్న జాతీయవాద భావజాలం నేడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్ తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో 2 టర్ముల పాటు అధికారంలో ఉండాలంటే ప్రజలకు సేవ చెయ్యాలి, వారి జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని గట్టిగా విశ్వసిస్తున్నారు. పట్టణ వాసనంటే తెలియని అమాయక ప్రజలు వలసలు వెళ్లడం ఆగిపోయి పట్టణ ప్రజలే తిరిగి పల్లె ప్రాంతాలకొచ్చేలా గ్రామీణ ముఖచిత్రం మార్చాలి. ఇదే ఆయన లక్ష్యం, ఇదే ఆయన ఆశయం, ఇదే ఆయన ఆలోచన. చరిత్రంటే ఇలా ఉండాలి, ఆ పుటల్లో చేరాలంటే ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగి ఉండాలి అనుకునేలా పవన్ కళ్యాణ్ నేటి తరానికి ఓ పర్ఫెక్ట్ రోల్ మోడల్గా నిలుస్తున్నారు. పండిన చెట్టే వంగుతుంది అన్న సామెతల పదవి, అధికారం, కీర్తి ప్రతిష్టలు ఎదిగే కొద్దీ పవన్ కళ్యాణ్ మరింతగా ఒదిగి ఉంటూ నిగర్విగా ప్రజల మనిషిగా మెలుగుతున్నారు. ఎదిగే కొద్దీ ఒదిగుండే నాయకులకు ప్రజల ఆప్యాయత, అనురాగాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని చెప్పేందుకు ఆయన జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జన హృదయనేత చరిత్రలో ప్రజల ప్రేమే ఆయనకు కవచం. ఒక నటుడిగా, నాయకుడిగా, అద్భుతమైన పాలకుడిగా ఎదిగిన జనసేనాని నిండు నూరేళ్లు ఇదే స్ఫూర్తితో జీవించాలి. ప్రజాసేవలో మరెన్నో విజయ శిఖరాలు అధిరోహించాలి. ఆల్ ది బెస్ట్ పవన్ జీ.